హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే నేను 7 ఆ టైంకి లేసాను. ఎందుకంటే ఈరోజు పిల్లలిద్దరికీ హాఫ్ డే స్కూల్ ఉంటుంది అనుకున్నాను. అంటే మనుకు ఫుల్ డే స్కూల్ అని చెప్పారు. షానుకు హాఫ్ డే స్కూల్ ఉంటుంది కదా, లంచ్ బాక్స్ హడావిడి లేదు కదా అనేసి నేను ఇంకా లేట్గా లేసానమాట. అయితే తర్వాత తెలిసింది షానుకి కూడా ఫుల్ డే స్కూల్ ఉంది అనేసి. అయితే ఇంకా నేను లంచ్ బాక్స్ లేట్గా పంపిస్తానులేమ్మా, నేను సెలవు అనుకుని వంట చేయలేదు అనేసి ఇంకా అన్నాను అనమాట. ఇంకా నేనైతే 6:45 ఆ టైంకి అయితే లెగిసి ఫస్ట్ అయితే మిల్క్ ప్యాకెట్ కట్ చేశానండి. పంచదార అయిపోయింది, అందుకనేసి పంచదార మళ్ళీ ఆ కంటైనర్లోకి అయితే నింపుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మా వారు నాకు టీ పెట్టు అన్నారు కదా, ఇంకా ఆయనకైతే నేను టీ అయితే పెడుతున్నాను అనమాట. ఆయనకైతే నేను టీ మరిగిచ్చేసానండి. ఇంకా ఆయనకి టీ గ్లాస్లో వేసి ఇచ్చేసి ఫస్ట్ అయితే నేను పిల్లల స్నానానికి వేడి నీళ్ళు, తర్వాత పిల్లలకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా. ఈరోజు అయితే మాత్రము ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ లేదు. ఇంకా అందుకనేసి బియ్యం నూక ఉప్మా అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంక ఇదిగోండి మా వారికి అయితే టీ పెట్టేశాను. ఆయనకి టీ ఇచ్చేసి టిఫిన్ వండేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి అప్పుడు తాయితీగా వంట పని అయితే మొదలు పెడతాను. ఇంకా ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ముందైతే ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె అయితే వేసుకుని దాంట్లోకి పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేసాను. తర్వాత ఇంకా జీలకర్ర, ఆవాలు ఇలాగైతే తాలింపులు అయితే వేసేసాను అనమాట, ఎండుమిర్చిని. నాకు ఈరోజు వీడియోకి ఏం మాట్లాడాలి అన్నది ఏం తెలియట్లేదు. యాక్చువల్లీ నేను ప్రతిరోజు వ్లాగింగ్ చేస్తున్నప్పుడు అంటే రేపు వ్లాగింగ్ మొదలు పెడుతున్నాను అన్నప్పుడు ముందు రోజే నేను డిసైడ్ అవుతాను అనమాట. ఈరోజు ఏం మాట్లాడదాము ఏంటి అన్నది ముందే డిసైడ్ అవుతానండి. అలా డిసైడ్ అయ్యి దాని ప్రకారం నేను వ్లాగ్ షూటింగ్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. సో ఈ టాపిక్ని ఈ ఫుటేజ్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాము అని ముందే డిసైడ్ అవుతాను. నేను ఇలాగే ఎప్పుడు వ్లాగింగ్ని చేయాలి అన్నప్పుడు అలాగా ఏదో ఒక టాపిక్ని డిసైడ్ అయినప్పుడు ఓకే ఈ టాపిక్కి ఇలా ఈ రిలేటెడ్లో మాట్లాడదాము అన్నట్టు ముందే డిసైడ్ అవుతాను అనమాట. ఈరోజు నాకు అసలు ఏం మాట్లాడదాము ఏంటి ఏమీ అసలు ఐడియా లేదు. ఇప్పుడు మామూలుగా ఇంట్లో పని చేసుకునే పని గురించే మాట్లాడాలనుకోండి, జస్ట్ మనకి 1 or 2 మినిట్స్లో మొత్తం అంతా చెప్పేయచ్చు. ఆ రోజు మొత్తం నేను ఏమేమి చేశాను, వాట్ ఈజ్ వాట్ అన్నది. కానీ కొంచెము మనం వీడియోస్ పెట్టేది దేనికి, ఆడియన్స్ని ఎక్కువసేపు ఎంగేజ్ చేయాలన్నమాట. అట్లీస్ట్ ఒక 25 మినిట్స్ పెట్టానంటే మీరు ఒక 5-6 మినిట్స్ నా వీడియోలో మీరు ఎంగేజ్ అయ్యేలాగా నేను చేయగలగాలి. అది టాలెంట్ అనమాట. మనకు ఆ బూతులు లాంటివి ఏమీ రావు కదండి. అందరి మీద అరిసి బూతులాడి ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతకడం మనకి తెలియదు. నాకేంటంటే ఏదైనా సరే కష్టపడి మనకు వచ్చింది మనం చెప్పి బ్రతకడం వరకే నాకైతే వచ్చనమాట. సో అందుకనే ప్రతిరోజు ఏం మాట్లాడాలి అన్నది ఒక పెద్ద టాస్క్ అయిపోద్ది అనమాట. సో నేను ఏమైనా వీడియోస్ చూసినా, ఏమైనా బుక్లో చదివినా ఆ టాపిక్స్ అయితే నేను మీతో డిస్కస్ చేస్తూ ఉంటానండి. అయితే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలి అన్నది ఐడియా లేదు కాబట్టి చాలామంది ఎక్కువగా పెడుతున్న కామెంట్ అనమాట, నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు. సో ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు వ్లాగ్లో అయితే మాట్లాడదామనేసి అనుకుంటున్నానండి. ఇంకోండి బియ్యం నూక ఉప్మా అయితే చేసేసాను. పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేశానండి. ఇదిగోండి ఇది మా చెట్టు టమాటా. ఇది ఇంకా కొయ్యకపోతే కింద పడిపోతుందేమో అనేసి కోసేసాను. నా మంతల్లి చూసారండి ఎంత సంతోషపడిపోతుందో. కానీ నా శానమ్మేమో వెనక నుంచుని ఏడుస్తుంది. ఎందుకంటే అన్ని టమాటాలు చెల్లి చెట్టుకే కొత్తాయా, నా చెట్టుకి ఏమి కాయవా. నా శానం ఎంత క్యూట్గా ఏడుస్తుందో తెలుసండి. నాకు భలే ముద్దు వచ్చేస్తుంది. ఏడుస్తూ బాధపడుతూనే వెళ్ళింది. ఆ తర్వాత అలా కాదమ్మా చెట్టు నీదే, చెల్లి చెట్టు ఎదగట్లేదు అని అనుకో, ఆ చెట్టు నీదేనమ్మా, చెట్టు నీకే ఇచ్చేస్తాను అనేసి చెప్పాక అప్పుడు సంతోషంగా వెళ్ళిందనమాట. లేకపోతే చెల్లి చెట్టుకే అన్ని టమాటాలు కాస్తుంది, నా చెట్టు అస్సలు ఎదగట్లేదు అని ఎంత బాధపడిపోతుందో. ఇంకా నా మను చెట్టుకి 7-8 టమాటా పిందులు అయితే ఉన్నాయండి. నా శాను చెట్టు ఎందుకో మరి అసలు ఎదుగు బదుగు లేదండి, అది అనగారిపోయినట్టు అలాగే ఉంది పాపమమ్మ. అందుకని నేను ఏమన్నానంటే కుండీలు మార్చేసానమ్మా నేను. ఇదివరకు నీ కుండీ ఇక్కడ ఉండేది, దాన్ని ఇక్కడ పెట్టాను, అది చెల్లిది అనుకుంటుంది. చెల్లిది కాదమ్మా నీ కుండీనే, నీకే కాయలు కాస్తున్నాయి అనేసి చెప్పాను అనమాట. అప్పుడు అది హ్యాపీ ఫీల్ అయ్యిందండి. ఎందుకంటే ఇప్పటికి ఆ చెల్లికి 2 టమాటాలు కాసేసినాయి, మళ్ళీ 6-7 టమాటా పిందులు ఉన్నాయి. దాని చెట్టుకి మాత్రం ఒక్క పువ్వు కూడా కాయట్లేదు అని తనకి ఎంత బాధ వచ్చేస్తుందో చెప్పలేను.
పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారండి. మళ్ళీ లంచ్ బాక్స్ పంపించాలి కదా. షానమ్మకి 11:15 ఆ టైంకే లంచ్ టైం ఉంటుందండి. మనం 11:15 కల్లా లంచ్ బాక్స్ అక్కడ అందచేసేస్తే వాళ్ళు 11:30 ఆ టైంకి ఎప్పుడు మరి స్టార్ట్ చేస్తారనుకుంటా. వాళ్ళకి ఎక్కువ టైం కూడా ఇవ్వరండి. వాళ్ళ స్కూల్లో చాలా తక్కువ టైం ఇస్తారు. ఇంకా నేను ఈరోజు హాఫ్ డే అన్న ఉద్దేశంలో ఉండి మార్నింగే వండలేదనమాట. ఇంకా మనుని స్కూల్లో దింపేసి మా వారు వస్తూ ఆకుకూర అయితే తీసుకొచ్చారండి. నా మొంతల్లి అన్నది, నాకు ఈరోజు నా చెట్టుది టమాటా కోసా కదా, ఆ టమాటానే కూర వండి పంపించమ్మా అని చెప్పి వెళ్ళిందండి. ఆ ఒక్క టమాటాని నేను ఎందులో వేస్తాను చెప్పండి. అందుకనేసి ఇంకా దాన్ని అయితే అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను పప్పు పాలకూర అయితే వండుతున్నానండి. సో ఇంక ఇక్కడ వ్లాగ్ అయితే అలాగా రన్ అవుతుందండి. ఇంకా నేను వంట పనిని స్టార్ట్ చేశాను కదా. అంటే ఒక పక్కన అన్నము బియ్యం కడిగి పెట్టాను, మరొక పక్కన పప్పు అయితే వేస్తున్నానండి. ఇంక ఇవి అయ్యే లోపల నేనైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసానండి. అంటే ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసి ఇల్లు మొత్తాన్ని తుడిచేసి ఆ తర్వాత నేను 11:30, 12 కల్లా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే డైలీ వ్లాగింగ్ పెడతాను కదా, ఆ డైలీ వ్లాగ్ని ఎడిట్ చేసేసాను. ఇక్కడైతే మాత్రం నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు అస్సలు ఖాళీగా చేయబుద్ది కాదండి. నా చెవులకి ఏదో ఒకటి వింటూ ఉండాలనిపిస్తుంది. సో అలాగా నేను నాకేమన్నా కంటెంట్కి ఉపయోగపడతాయా అన్నవి వింటూ ఉంటాను అనమాట. నన్ను చాలామంది అడుగుతున్నారు, వాళ్ళు వీడియోలు చేస్తున్నారు, నీ మీద వీళ్ళు వీడియోలు చేస్తున్నారు, చూసావా అక్క అంటున్నారండి. అసలు నాకు అది ఉపయోగమే లేదండి. వాళ్ళు చేసే వీడియో నాకు అసలు అవసరమే లేదు. సో నేనైతే అసలు చూడలేదు. మీరు కామెంట్లు పెడితే ఓకే పెట్టారా అనేసి అనుకుంటాను తప్పించి వాళ్ళ వీడియోలు అసలు నేను ఓపెన్ చేసి వినేదే లేదండి. ఇప్పుడనే కాదు, అంతకుముందు ఒకసారి అలాగే బెగ్గింగ్ చేసుకున్నారు కదా వాళ్ళు, అప్పుడు వినలేదు. నేను ఇప్పుడు కూడా అసలు ఏమీ వినలేదు. కాకపోతే కొంతమంది దాని కింద ఉన్న కామెంట్స్ అవన్నీ ఇలాగ స్క్రీన్ షాట్లు పంపిస్తే అవి చూసి కాసేపు నేను మా వారు నవ్వుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా రోజుకొక కొత్త బెగ్గరైనా వస్తున్నారండి మన పేరు చెప్పుకుని వీడియోలు చేసేవాళ్ళు. అవి కూడా నాకు మీరు కామెంట్స్ పెడితేనే తెలుస్తుందండి. అలాగ పెట్టిన కామెంట్స్ని నేను కొన్ని ఉంచుతున్నాను, కొన్ని రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా ఛానల్ త్రూ వాళ్ళకి ఇంకా ఎవరిని సబ్స్క్రైబర్స్ వ్యూస్ని వాళ్ళకి అందివ్వాలని అనుకోవట్లేదు. సో అందుకనేసి నేను ఇలాగా సంథింగ్ వీళ్ళు వీడియో చేశారన్న వాళ్ళ ఛానల్ ఏమైనా మెన్షన్ చేసినవి నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. రోజుకొక కొత్త బెగ్గరు నా పైన డిపెండ్ అయ్యి బతుకుతున్నారు చూసారా, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఒకటి అడిగిందండి నన్ను ఇలాగా, ఏంటమ్మా ఛానల్ పేరు చాలా వెరైటీగా ఉందండి, ఏంటది ఊర్లో ముచ్చట్లంట, ఊర్లో ముచ్చట్లు ఛానల్ అంటండి. నువ్వు వాళ్ళని బెగ్గర్స్ అంటున్నావు, చిన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందేంటి అని ఒకటి కామెంట్ పెట్టిందండి. నేను ఆ కామెంట్కి రిప్లై ఇచ్చి స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకున్నాను. ఈ లోపల నా రిప్లై చూసి తను వెంటనే కామెంట్ని రిమూవ్ చేసేసింది అనమాట. ఏమని పెట్టింది, నువ్వు వాళ్ళని బెగ్గర్స్ అంటున్నావు కదా, మరి నీ పరిస్థితి ఎలా ఉందంటే చిన్నప్పుడు అని అడిగిందండి. నా పరిస్థితికి ఏంటండి, మాకు ఇంట్లో తినడానికి ఉన్నా లేకపోయినా మేము కష్టపడి బ్రతికి వచ్చాము. ఒకళ్ళ మీద మేము ఎప్పుడూ ఆధారపడలేదు. అమ్మ చక్కగా ఐస్ క్రీమ్స్లు చేసేది, ఆ ఐస్ క్రీమ్ మా నాన్న తీసుకెళ్ళి మా స్కూల్ దగ్గర అది అమ్ముతూ ఉండేవారు. మా అన్నయ్యలు ఆదివారము శనివారం ఇలాగ ఏమన్నా సెలవులు వచ్చినా సమ్మర్ హాలిడేస్ వచ్చినా చక్కగా బయట ఐస్లు అమ్మేవారు అనమాట. పుల్ల ఐస్, రాజా ఐస్లు అని ఉండేవి, అవి అమ్ముతూ ఉండేవారు. ఇంకా నేనైతే మాత్రము ప్రతి సండే ఎంట్రుకల ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఇంకా పండగల టైం వచ్చిందంటే ఇంకా అసలు అమ్మ క్షణం తీరుకుండేది కాదు, బోల్డ్ పిండి వంటలు ఉండేది. ఇలా మా ఇంట్లో మేమందరం కష్టపడి, నేను మళ్ళీ చెప్తున్నాను, మేము చక్కగా మా సొంతంగా మేము కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాము. నేను ఎప్పుడు ఒకళ్ళ మీద రాయి ఇస్రాలని, లేకపోతే ఒకరిని కించపరచాలని, ఒకళ్ళ మీద నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి మేము ఎప్పుడు బతకలేదు. మా అమ్మ నాన్న మాకు అలా నేర్పించారనమాట. సో మేము ఎప్పుడు మా కష్టంతోనే మేము పైకి వచ్చామండి. సో ఇలా గట్టిగా రిప్లై ఇచ్చారనమాట. దెబ్బకి కామెంట్ని రిమూవ్ చేసేసిందండి ఆవిడ. అసలు ఆ కామెంట్ని తీసుకుని మీ కామెంటే నా కంటెంట్లో ఒక వీడియో చేయాలనిపించింది. గట్టిగా ఇచ్చి పడేద్దాము ఆ ఐడికి అని అనుకున్నాను. తర్వాత ఎంతసేపు ఎతికానో స్క్రీన్ షాట్ తీద్దాము ఒక వీడియో చేద్దాము అన్నట్టుగాని. సో ఖచ్చితంగా చూస్తే కనుక చెప్తున్నానమ్మా, మేము చాలా దర్జాగా హుందాగా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాము. అందరిలాగా బెగ్గింగ్ చేసుకుంటూ, అంటే యూట్యూబ్లో నా మీద ఆధారపడి బెగ్గింగ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు కదా, అలా అయితే చేయలేదనమాట. అండ్ ఇంకొక విషయం అయితే చెప్తానండి.
టైం అయితే 4 o'clock అవుతుందండి. మార్నింగ్ రొటీన్ అయ్యింది కదా, తర్వాత అంతే ఇంక నాకు ఎడిటింగ్ పని ఉంటే ఆ ఎడిటింగ్ పని అయితే పూర్తి చేసుకున్నానండి. ఇప్పుడు షాను మను స్నాక్స్ ఏమైనా కావాలి అంటున్నారనేసి బ్రెడ్ అయితే తెప్పించాను. అయితే మా మను ఏమో బ్రెడ్లో ఇలాగ జామ్ పెట్టమంది. సో దానికైతే ఇలాగ జామ్ పెట్టి నేతిలో కాసేపు అయితే వేగిస్తున్నానండి. మా షానం ఏమో బ్రెడ్కి ఎగ్ వేసి ఎగ్ ఆమ్లెట్ లాగే వేయమన్నది. సో దానికోసం ఎగ్స్ అయితే తెప్పించాను. నాకు ఇలాంటి బ్రెడ్లతోటి రకరకాలు చేయడం ఏమీ రాదండి. కాకపోతే ఏదో ఒకటి ట్రై చేద్దాంలే అన్నట్టుగా బ్రెడ్ అయితే తెప్పించాను. ఫస్ట్ అయితే బ్రెడ్ కోసము అందరూ బటరు చీజ్ లాంటివి వేస్తున్నారు. నా దగ్గర అలాంటివి ఏమీ ఉండవండి. అందుకనేసి నేను ఇంట్లో తయారు చేసింది నెయ్యి ఉందనమాట. అంటే ప్రతిరోజు కంట్రీ డిలైట్ మిల్క్ వేసుకుంటున్నాం కదా, దానిపైన చాలా మీగడైతే వచ్చేస్తుందండి. ఆ మీగడతో నేను నెయ్యి అయితే తయారు చేసుకుంటున్నాను ఇంట్లోని. సో ఆ నెయ్యి అయితే వేసి పిల్లలకి ఇలాగా బ్రెడ్ని రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. మా మను ఉంది కదా, మను జామ్ పెట్టి బ్రెడ్ని ఇలా వేపించమంది. షానం మేము నాకు ఎగ్తో చెయ్యమ్మా అని అడిగిందండి. సో ఇంకా అలాగే ఎగ్తో అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఇదైతే కంటిన్యూ అవుతుందండి. ఇంకొక విషయం అయితే మన సబ్స్క్రైబర్స్ తరచూ అడుగుతున్నారు, అదేంటి అన్నది అయితే ఇప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ హస్బెండ్తో ఎఫెక్టివ్ చేస్తున్నాను, ఎవరైనా ఏమన్నా అడగాలి అనుకుంటే అడగండి అనేసి అన్నాను. మీరు కొంతమంది క్వశ్చన్స్ వేశారు కదండి, సో వాటికైతే నేను హస్బెండ్తో కలిసే వీడియో అయితే చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. లైక్ ఇప్పుడు నీ మీద చాలామంది ఆధారపడి బ్రతుకుతున్నారు కదా, బెగ్గింగ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళ పైన మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి అని చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అడిగారు. సో అవన్నీ నేను మా హస్బెండ్తో కూర్చునే డైరెక్ట్గా అయితే మాట్లాడతానండి. సో ఆ రియాక్షన్స్ వినేసరికి ఇంకా బెగ్గర్స్కి మరీ మండిపోతూ ఉంటుంది. ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి, అంటే బిఫోర్ యూట్యూబ్ మీ లైఫ్ ఎలా ఉన్నది, ఆఫ్టర్ యూట్యూబ్ మీ లైఫ్ ఎలా ఉంది అన్నారు. సో దీన్ని అయితే మరి ఇందులో చెప్తాను, కానీ నేనైతే దీన్ని ఒక షార్ట్ సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ ఎక్కువ మందికి అయితే ఇది రీచ్ అవుతుంది, ప్లస్ నాకు కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు కదండి. సో అలాగా కొంతమంది షార్ట్లు చూడరు, వ్లాగింగ్ చూసేవాళ్ళు పెద్ద వీడియోలు. సో అందుకనేసి ఇందులో కూడా చెప్తాను. వ్లాగ్లో చెప్పిన షార్ట్లో చెప్పకక్క అని కొంతమంది అడుగుతారండి, రెండు చూసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే నాకున్న ఈ 5 లక్షల సబ్స్క్రైబర్స్లో వ్లాగ్ని మహా అయితే ఒక 20,000 మంది చూస్తారు, 30,000 మంది చూస్తారు. అదే షార్ట్స్ అనుకోండి నాకు 1,00,000 2 లక్షలు చూస్తారు కదండి. సో నేను వ్లాగ్లో చెప్పింది షార్ట్లో చెప్పింది వ్లాగ్లో చెప్పే నేను ఇంతవరకు రాగలిగాను అనమాట. సో అందుకనేసి నేను షార్ట్లు అయితే వదలను అనమాట. పెద్ద వీడియోలో చెప్పింది మళ్ళీ దాన్ని మినీ వ్లాగ్స్ కింద చేస్తానండి. అలా ఛానల్ క్లిక్ అయింది కాబట్టి మనం ఇంకా అదే ఫాలో అవుతూ వెళ్ళామనుకో మన అల్గారిథం అలా సెట్ అయిపోతుందండి ఛానల్ది. సో అదనమాట. సో అడిగారు కదా మీరు బిఫోర్ యూట్యూబ్ లైఫ్ ఎలా ఉంది అన్నది, లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్లో అయితే చెప్పాను. అంటే మ్యారేజ్ దగ్గర నుంచి అయితే చెప్తానండి. ఇదిగోండి నేను ట్రై చేసిన బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్, ఇంకొకటి నార్మల్ జామ్ పెట్టి చేశాను కదా, ఇవి రెండు చాలా టేస్టీగా వచ్చాయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. రేపు కూడా చేస్తాను, ఎందుకంటే బ్రెడ్ చాలా ఉంది. టైం అయితే 4:30 అవుతుందండి. నాకు ఇంట్లో ఇంకా పనులేమీ కంప్లీట్ కాలేదు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, వాటిని ఇప్పుడు వచ్చి ఆరేయలేదు. తర్వాత గిన్నెలు ఉన్నాయి, లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు ఇప్పుడు వచ్చి నేను తోమలేదు. కాకపోతే ఇంకోండి టైం అయ్యింది, పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకువెళ్ళాలి. మా వారైతే తీసుకెళ్ళిపోతారు, కాకపోతే నేను కూడా వెళ్తున్నాను. ఎందుకంటే ఫోన్ వస్తాను ఫుల్ అయిపోతుంది కదండి, చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఈ ఫోన్ కోసము ఖాళీ లేదని బ్లాగ్ షూటింగ్ ఈ రోజు మొదలు పెట్టలేదు. ఇప్పుడు 200 GB ఖాళీ చేశాను ఎడిటింగ్ చేసి, ఇంకా నాకు ఖాళీ అయ్యింది చాలా వరకు. కాకపోతే అస్తమాని ఇదే ప్రాబ్లం వస్తుంది కదా, ఒక హార్డ్ డిస్క్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నామండి. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి మేము అటు నుంచి అటు హార్డ్ డిస్క్ కొనుక్కోవడానికి వెళ్తాము. పిల్లలకి డ్యాన్స్ క్లాసు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే పార్కుకి వచ్చామండి. పార్కుకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక చిన్న పని మీద అయితే వచ్చాము. ఇక్కడ బ్యాడ్మింటను, షటిల్ లాంటివి ఇలాగ ఆటలు అయితే నేర్పిస్తారండి, కోచ్లు ఉంటారు. ఇది ఆర్ఆర్సీ గ్రౌండ్ అనమాట, మనకి సికింద్రాబాద్లో రైల్ నిలయంకి పక్కన ఉంటుంది.
అది మేము అడిగామనమాట. అయితే కొత్త బ్యాచ్ మనకి డిసెంబర్‌లో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అని చెప్పారండి. రైల్వే ఎంప్లాయీస్‌కి అయితే ఫీజు రూ. 800, బయట వాళ్ళకైతే రూ. 5000 అని చెప్పారు. మా మా వారు ఎలాగో రైల్వేనే కదా జాయిన్ చేద్దాము. ఇదైతే ఇంక మనము ఇంక అస్తమానం మార్చక్కర్లేదు అనేసి మా ప్లాన్ అనమాట. మెయిన్ నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నానంటే జస్ట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండి. కరాటేకి తీసుకెళ్తున్నాను గానీ కొంచెం కూడా చెమట పట్టట్లేదు. ఎక్కువ మంది కూడా లేక చాలా బోరింగ్‌గా ఉంటుంది వాళ్ళకి కరాటే. ఇంటికైతే వచ్చేసామండి. పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాము, పార్కుకి తీసుకెళ్ళాము. ఇంకా అలా తిరిగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంతకీ హార్డ్ డిస్క్ కొంటానని వెళ్ళాను కదా, హార్డ్ డిస్క్ అయితే ఏమీ కొనలేదండి. హార్డ్ డిస్క్ 6500 చెప్పారు. తర్వాత దానికి అంటే ఫోన్కి ఎక్కించడానికి కేబుల్ ఒకటి 150 రూపీస్ చెప్పారు. మళ్ళీ అది ఫోన్కి సరిగ్గా పనిచేస్తుందా లేదా హార్డ్ డిస్క్ చెప్పలేము, ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ పెట్టుకుని యూజ్ చేయండి అన్నారు. ఇంకా నాకు ఇన్ని కన్ఫ్యూజన్స్లో అవసరమా అనిపించింది. దట్టు నాకు మనసు అస్సలు ఒప్పలేదు. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ కోసము 7000 ఖర్చు పెట్టడం నాకైతే అసలు మనసు ఒప్పలేదండి. ఇంకా నేనే ఎడిటింగ్ ఏదోలాగా టైంకి పూర్తి చేసేస్తాను, కంప్లీట్ చేసేస్తాను, వద్దులే ఇప్పుడు ఏమి కొనొద్దు అని చెప్పి నేనైతే మా వారిని తీసుకొచ్చేసానండి. ఎలాగోలా కొంతకాలం అడ్జస్ట్ అయిపోదాంలే అనేసి ఇంకా అన్నాను అనమాట. ఇంకైతే వస్తూ పిల్లలకి స్ట్రాబెర్రీస్ను తర్వాత ఈ కాశీరేకాయలు అయితే కొన్నానండి. ఇంక ఇప్పుడు బియ్యం కడిగి పెట్టేస్తాను. మార్నింగ్ చేసిన పప్పు పాలకూర కొంచెం అయితే ఉంది. ఇంకా మేము ఇప్పుడు పప్పు పాలకూర వేసుకుని తినేస్తాము, అన్నం వండేస్తాను. పెరుగు ప్యాకెట్ కూడా కొనుక్కొచ్చాను. ఇంకా అలాగా మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇందాక అన్నము స్టవ్ మీద పెట్టాను కదా, అన్నం ఉడికే లోపల నేను తీగల పైన బట్టలు కూడా ఆరేసేసానండి. ఇంకా ఇంకా అన్నం తింటుంది. గిన్నెలు తోమాలి. మనం కూడా అన్నం తినేసాక ఒకేసారి అన్ని గిన్నెలు తోముదాం అనేసి ఇంకా తోమలేదు. ఈ లోపల కాసేపు షానుకి కొన్ని ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ లాంటివి అయితే చేపిద్దాం అనుకుంటున్నానండి. అంటే పిల్లల్ని మంచిగా చదివించి చాలా డేస్ అయిపోయింది. పిల్లలిద్దరిని బాగా చదివించేసి అప్పుడు గిన్నెలు తోముతూ ఒక మంచి మూవీ అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలిద్దరి చేత నేను సబ్స్ట్రాక్షన్స్ అయితే చేయించానండి. కాసేపు అయితే మ్యాథ్స్ యాక్టివిటీస్ అవి చేయించాను. మను ఏమో చాలా డేస్ నుంచి స్కూల్కి వెళ్ళలేదు కదా, అదేమో పెండింగ్ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట. సో నేను ఇందాకడ మీరు అడిగిన కామెంట్కి ఆన్సర్ చెప్తాను అన్నాను, బట్ నేనైతే చెప్పలేదనమాట. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తానండి. ఇందాక నుంచి మధ్యలో నేను డైరెక్ట్గా మాట్లాడిన రా వాయిస్లు బిట్లు వచ్చినాయి కదా, అందుకనేసి మధ్యలో గ్యాప్ వచ్చిందండి. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను మొత్తం మీకు విడిగా ప్రతిదీ డీటెయిల్గా చెప్పాను కదా, ఎలా ఉండేది మాకు ఫైనాన్షియల్గా, ఎంత ఇబ్బందిగా ఉండేది అన్నీ చెప్పాను కదండి. ఆ సిరీస్ అయితే కామెంట్లో పించేస్తాను, చూడండి. వరుస పెట్టి షార్ట్లు అయితే వస్తాయి. సో అప్పుడు ఏంటంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి మనకి ఒక 500 కానీ 1000 కానీ కూడా ఉండేది కాదు. ఇంకా ఇలా అయితే ఎలాగా, ఏమన్నా పెద్దది ఒక 3-4 వేల రూపాయల ఖర్చు ఉండేది ఏమన్నా వచ్చిందంటే మనం ఎలా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడిపోయేది అనమాట. సో అప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది, ఎక్కడికైనా నేను మీకు చాలా విడమర్చి చెప్తున్నానండి. సపోజ్ ఇప్పుడు మనము ఏదైనా ఒక ఆటో ఎక్కామనుకోండి, ఆటోకి 88 రూపీస్ అయ్యిందనుకోండి, నాకు 90 రూపీస్ ఇవ్వడానికి కూడా మనసు ఒప్పేది కాదు. ఆ 2 రూపీస్ ఆయనకి ఎందుకు వదలాలి నేను అని అనిపించేది అనమాట. ఎందుకంటే నాకు ప్రతి రూపాయి అంత చాలా లెక్కగా ఉండేదనమాట. ఆ 2 రూపాయలు కూడా వదలొద్దు అనుకునేదాన్ని. ఇంకా ఏమన్నా కూరగాయలకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూరగాయలు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ రేట్ చెప్పారనుకో, నేను అస్సలు కొనేదాన్నే కాదు. ఎందుకంటే నాకు ఆ 10 రూపాయలు ఎలాగైనా సేవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉండేదనమాట. కానీ నేను ఎప్పుడైతే ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నానో, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాను, 3 ఇయర్స్ అలా కష్టపడి చేయగా నాకు ఎప్పుడైతే శాలరీలు రావడం స్టార్ట్ అయ్యిందో, అంటే మొదటి 3-4 నెలలు మాకు ఇబ్బందిగానే అనిపించింది శాలరీ వచ్చినా కూడా. ఎందుకంటే ఎంత వస్తుందండి మహా అయితే. నేను 3 ఏళ్ళు మానిటైజేషన్ అయిన తర్వాత 1.5 ఇయర్కి నాకు 11,000 వచ్చింది. ఆ తర్వాత అలాగా చేయగా మళ్ళీ అప్పుడే హౌస్ షిఫ్ట్ అవ్వడము, హౌస్కి అడ్వాన్స్లు ఇవ్వడము, ఇలాగా ఫస్ట్ 3-4 మంత్స్ కూడా చాలా ఇబ్బందిగానే మాకు టైట్గా ఉండేదన్నమాట. మనీ అసలు చేతిలోనే మిగిలేదు కాదు. ఆ తర్వాత ఇంకా 5th 6th శాలరీస్ ఇలా రావడం మొదలైన తర్వాత అప్పుడు నాకు కొంచెము ఒక ధైర్యం వచ్చిందనమాట. అప్పుడు ఇదివరకు నేను ₹1 ఎక్కువ ఎవరికైనా ఇవ్వడానికి కూడా నేను ఆలోచించేదాన్ని. ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఎప్పుడు
బెగ్గింగ్ చేసుకునే వాళ్ళకి అంటే లైక్ రోడ్డు మీద మనకి చాలామంది పాపం పేదగా ఉంటారు కదండి. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయాలని అనిపించేది. బట్ నా చేతిలో ఒక్క రూపాయి ఉండేది కాదు. సో నాకున్నంతలోనే నేను ఒక రూ. 10 ఉందనుకోండి, ఒక 10 మందికి వేయడము, ఒక 8 మందికి వేయడము అలా అయితే చేసేదాన్ననమాట. అప్పట్లో నాకు ఒక రూ. 10 ఒక మనిషికి ఇవ్వాలి అంటే అమ్మో! రూ. 10 ఇవ్వాలా అన్నట్టుగా అనిపించేది. ఎందుకంటే మా చేతిలో డబ్బులు ఉండేవి కాదండి అప్పుడు. అలా అనిపించేదనమాట. అలా ఉండేది కదా! అది బిఫోరు మై ఎర్నింగ్స్ అనమాట. నేను సంపాదించడం స్టార్ట్ చేయడానికి ముందు అలా ఉండేది. ఇప్పుడు అంటే నేను యూట్యూబ్ సాలరీ నాకు వచ్చిన ఒక 4-5 మంత్స్ తర్వాత నుంచి నా లైఫ్ కంప్లీట్గా మారిపోయిందండి. అది ఎలా మారిపోయిందన్న చెప్తాను. ఇప్పుడు మా హస్బెండ్కి వచ్చే సాలరీ ఇంటికే సరిపోతుందండి. కంప్లీట్గా ఆయనకి ఇంటికే సరిపోతుంది. ఎందుకంటే హౌస్ రెంట్లు ఇక్కడ కట్టాలి, తర్వాత మా ఇంటికి పంపించాలి, తర్వాత ఈఎంఐస్ ఉన్నాయి కదా, ఒక ల్యాండ్ కొన్నాము దాని ఈఎంఐస్లు, అవి ఇంకా ఆయన డబ్బులు అలాగా సరిపోతాయి అనమాట. అయితే మాకు ఇంకా ఆయన ఒక్క సాలరీ అయినప్పుడు మేము ఏమీ ఎంజాయ్ చేయడానికి ఉండేది కాదు. కానీ నా ఎర్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను కంప్లీట్గా నా మైండ్ సెట్ చాలా మారిపోయిందండి. ఎంత మారిపోయిందంటే ఇది నేనేనా అనేంతగా మారిపోయిందనమాట. ఇది వరకు నేను కూరగాయలకి వెళ్ళిన ఆటో ఏమన్నా ఎక్కినప్పుడు ఒక రూ. 2 కూడా ఎక్కువ ఇవ్వడానికి చాలా ఆలోచించే నేను ఇప్పుడు రూ. 80 అయ్యిందనుకోండి, నేను రూ. 100 కూడా ఇస్తున్నాను అనమాట. అయితే వాళ్ళ దగ్గర చిల్లర ఉందనుకోండి, వాళ్ళు 20 ఇస్తుంటే ఒక 10 మీరు ఉంచుకోండి, నాకు 10 ఇవ్వండి సరిపోతుందని వాళ్ళకి రూ. 80 అయితే రూ. 90 ఇచ్చుకుంటున్నాను. ఒకవేళ మా దగ్గర చిల్లర లేదు ఆ రూ. 10 కూడా అంటే రూ. 100 ఉంచేసుకోమనేసి అయితే వచ్చేస్తున్నాను అనమాట. రూ. 20 కూడా నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ఇచ్చే ఆ రూ. 20 వల్ల వాళ్ళు ఏమి పెద్ద కోటీశ్వరులు అయిపోరు కదా అని అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదివరకు చాలా ఎక్కడ తక్కువ ఉంటాయని వెతికి కొనేదాన్ని. ఇప్పుడు నేను ఏమన్నా కూరగాయలు కొన్నా నేను పెట్టిన ఒక 10-20 రూపాయలకి వాళ్ళు ఏమి ఇదైపోరు కదా, పోనీలే వాళ్ళ దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి నేను అలాగా నా మైండ్ సెట్ మారిపోయింది అనమాట. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ పోనీలే మనం రూ. 1 ఎక్కువ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు కదా అన్నట్టుగా నా మైండ్ సెట్ అయితే మారిపోయిందండి. ఇంకా తర్వాత ఇదివరకు మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదండి. నర్సాపురం నుంచి చాగల్ నుంచి నర్సాపురం మా ఇల్లు ఇంతే, ఇక్కడితోటే ఆగిపోయేదనమాట. కానీ ఎప్పుడైతే నాకు ఇన్కమ్ వస్తూ స్టార్ట్ అయ్యిందో నేను ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశానండి. అంటే ఇప్పుడు నేనేమన్నా నాకు చాలా ప్లేసెస్ చూడాలని ఉంటుందండి. నాకు బాగా తిరగడం అంటే చాలా ఇష్టము. అన్ని ప్లేసెస్ని తిరగాలని ఉంటుంది నాకు. సో ఎప్పుడైతే నా యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యిందో మేము ట్రిప్స్ వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ నా యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాము, మైసూర్ ట్రిప్ అయితే వేసామండి. మేము ట్రిప్ వేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఒకటి, నేను ట్రిప్కి వెళ్ళాను అనుకో, నేను ఎలాగూ డైలీ వ్లాగింగ్ చేస్తాను కాబట్టి నాకు ఒక వ్లాగ్ అయితే వస్తుందండి, వ్లాగ్ కంటెంట్ దొరుకుతుంది. 2, నాకు తిరగడం బాగా ఇష్టం కాబట్టి నేను అన్ని ప్లేసులు చూశానన్న సాటిస్ఫాక్షన్ కూడా నాకు వస్తుందన్నమాట. అయితే ఇది నా ఎర్నింగ్స్ లేకపోతే మేము ఇలాగ ట్రిప్పులు మేము తిరగలేము, ఎందుకంటే చేతిలో ₹1 కూడా ఉండేది కాదు కాబట్టి. సో నా ఎర్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇదివరకు ఉన్నంత కఠినంగా ఉండట్లేదు. ఒక ₹10 ఎక్కువ ఇచ్చినా కూడా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. ఫోన్లో ఒక ₹10 ఎక్కువ ఇస్తే ఆయన సంతోషపడతారు కదా అన్నట్టుగా నా మైండ్ సెట్ అయితే మారింది. నెక్స్ట్, నేను ఏవైతే ప్లేసెస్ చూడాలనుకున్నాను అన్నీ తిరిగాను. నేను ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మేము మైసూర్ ట్రిప్ వేసామండి. తర్వాత హంపి వెళ్ళాము, రీసెంట్గా వరంగల్ వెళ్ళాము. నా యూట్యూబ్ సాలరీ వచ్చిన తర్వాత 3 ట్రిప్లకి అయితే వెళ్ళామన్నమాట. ఇదంతా నేను ఎర్నింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఇదైతే పాసిబుల్ అయ్యింది. అయితే మరి మొత్తం నీకు వచ్చిన సాలరీ ఇలా తిరుగులకే అయిపోతుందా అంటే లేదండి. నేను నాకు వచ్చిన దాంట్లో కొంతవరకు నేను ఖచ్చితంగా ఎంజాయ్మెంట్కి అయితే తీసేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఇప్పటికే నాకు థైరాయిడ్ వల్ల కాల్షియం లెవెల్స్ తగ్గిపోతున్నాయి, రిపీటెడ్గా నాకు బోన్ పెయిన్స్ వస్తున్నాయి. నేను నా లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత నేను అసలు ఎంజాయ్ చేయలేను. నేను చూడాలనుకున్న ప్లేస్లు నేను తర్వాత చూడగలుగుతానో లేదో కూడా నాకు తెలియదు. సో అందుకనేసి నేను ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోవాలి కాబట్టి ఇలాగ తిరగ్గా మిగిలిన డబ్బులను అయితే మేము సేవ్
సేవింగ్ కింద చేసుకుంటున్నాను అనమాట. సో నా లైఫ్ యూట్యూబ్లో నేను ఎర్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మారిపోయిందండి. ఇది వరకు భవానీ లాగైతే ఇప్పుడు నేను లేను. చాలా నాలో మార్పు వచ్చిందనమాట. ఇది వరకు నిజంగానండి ఒక 10 రూపాయలు దేనికైనా ఎక్కువ ఖర్చు అయింది అంటే రోజంతా పీక్కుంటా ఉండేదాన్ని. అయ్యో ఇక్కడ 10 రూపాయలు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేశానని పీకులాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అసలు అలా ఉండట్లేదు. నా 10 రూపాయల వల్ల వాళ్ళు ఏమైనా కోటీశ్వరులు అయిపోతారా ఏంటి, పోతే పోనే అనేసి లైట్ తీసుకుంటున్నాను అనమాట. రీసెంట్గా ఒక 20,000 దొబ్బబెట్టానండి నేను ఒకదానికి. అప్పుడు బాధ వచ్చింది కానీ ఏడుపు రాలేదు. ఇది వరకు ఒక 100 రూపాయలు ఎక్కడైనా పడిపోయినాయి అనుకోండి, ఎక్కి 2-3 రోజులు ఏడ్చేదాన్ని. అలాంటిది నా మైండ్ సెట్ ఇలా మారిపోయింది. ఇలా మారడం మంచా కాదా అన్నది నాకు తెలీదు. అలాగని డబ్బులు వస్తున్నాయి కదా అని నేను దుబారాగా అస్సలు ఖర్చు చేయనండి. నాకు ఏది ఎంతవరకు అవసరం అన్నదో అంతవరకు ఖర్చు పెడతాను. దుబారా ఖర్చులు అస్సలు చేయను. ఇది వరకు నాకు చాలామందికి హెల్ప్ చేయాలనేది ఇష్టం ఉండేది, కానీ నాకు హెల్ప్ చేయడానికి చేతిలో డబ్బులు ఉండే కాదు. ఇప్పుడు ఎవరైనా మాకు హెల్త్ బాగాలేదు అని ఇలా ఎవరైనా మా రిలేటివ్స్లో చెప్తున్నారనుకోండి, నేను 5,000 10,000 అయినా ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాను చూసారా, అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో నేను ఎర్నింగ్ స్టార్ట్ చేశాక నా లైఫ్, నా ఫ్యామిలీ లైఫ్ నేను కంప్లీట్గా మార్చగలిగాను. ఇంకా షార్ట్స్లో చెప్తాను. నేను నా లైఫ్ ఆఫ్టర్ మై ఎర్నింగ్స్ అనేసి నేను ఒక సిరీస్ పెడతానండి. ఒక 6-7 షార్ట్స్ వరకు వస్తాయి. అందులో ఇంకా మంచిగా చెప్తాను మీకు. ఇదిగోండి నేనైతే శబరి మూవీ చూస్తూ గిన్నెలన్నీ తోమేశాను. మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా బాగానే ఉందండి. ఆహాలో ఉంది.